ఈరోజు కారణాంకాలు టాపిక్ చెప్పుకుందాం. కారణాంకాల సంఖ్య ఎలా తెలుసుకోవాలంటే a పవర్ p ఇంటూ b పవర్ q రూపంలో ఉన్న కారణాల సంఖ్యను p+1 q+1 అది అవుతుంది, కారణాంకాలు అవుతుంది. a పవర్ p ఇంటూ b పవర్ q రూపంలో ఎలా ఉండాలి అంటే √6 యొక్క కారణాంకాల సంఖ్య మనం అడిగినామనుకో 6ని 2 3 జా 6 అంటే 2 సింగిల్గా ఉంది కాబట్టి 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 పవర్స్లో ఉన్నాయి కదా 1 1 అంటే p+1 2 పవర్ 1ని p 3 పవర్ 1ని q p+1 q+1 1+1 1+1 అంటే 2 ఇంటూ 2 4 అంటే 6 యొక్క కారణాంకాల సంఖ్య 4. అలాగే 24 యొక్క కారణాంకాలు ఎన్నో అయితే చూద్దాం. దీనికి కారణాంకాలు కట్టడం 24 2 12 24 2 6 12 2 3 6. ఇప్పుడు 2 2 ఉన్నాయి 1 2 3 2 పవర్ 3 ఇంటూ 3 పవర్ 1 అంటే ఏ ఫార్ములా ప్రకారం ఉంది a పవర్ p ఇంటూ b పవర్ q. ఇక్కడ ఈ రూపంలో రాసుకోవాలి మనం a పవర్ p b పవర్ q అంటే p = 3 q = 1 p+1 q+1 3+1 1+1 = 4 2 4 2 8 24 యొక్క కారణాంకాలు 8. అలా 36 144 256 582 లాస్ట్ ప్రీవియస్ అప్పుడు 8128 కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగిండు. అప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా చేసి లాస్ట్కి 2తోని డివిజిబుల్ అయ్యేటి అన్నీ ఇక్కడ ఉంటాయి.